ఉండవల్లి సారీ ఉండవల్లే కదా 18 ఏళ్ల కుర్రాండి నేను. ఊకో 100కు 18 తక్కువ ఉంటావు నువ్వు. తెలిసేమో గానీ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. అరే నువ్వు ఈ ప్రపంచంలోనే చాలా ఫేమస్ అట కదా. నువ్వు తెలుగుల కంటే ఎక్కువ ఏరే భాషల్లోనే మాట్లాడతావట కదా. దానికి ఏం వాల్యూ ఉండదండి. అయ్యో ఎందుకు లేదండి, మీ అసొంటోళ్ళు ఇంగ్లీష్ లో మాటలు తెలుగులో చెప్పుకొని బతికేయచ్చు. మాకేమి వద్దు. ఏంది సార్ ఏదో దోస్తుని సలహా ఇస్తే గంత కోప్పడతావు, ఇట్లయితే నేను వెళ్ళిపోతా అంతే. అద్దద్దే మీరు వెళ్ళిపోతే మేము ఎలా బతుకుతామని. నిజంగా సార్ గా దేశాలు తిరిగేటోళ్ళ లెక్క మస్తు మారుస్తారు మీరు భాషలు. ఇది చరిత్ర సత్యం. ఇది ఎంతైనా నువ్వు తోపు అబ్బా. ఈ పేరు శాశ్వతంగా ఈ రాష్ట్ర చరిత్రలో నిలబడిపోవాలంటే ట్యాంక్ బండ్ మీద బొమ్మ కట్టుకోరాదు, నీ పేరు అట్లనే ఉంటది మరి. ఓ ఏందా ఆవేశం, ఊకనే కోబ్బడితే లేనిపోనివి ఏమన్నా వస్తాయి, జాగ్రత్త అని ఏనాడు బాధపడలా. ఇప్పుడు ఎందుకు పడతావు, ఏమన్నా వస్తే పడతావు హాస్పిటల్లా. ఇక్కడికెందుకు ఆంధ్రప్రదేశ్ పంపడం, తమిళనాడుకో కర్ణాటకకో పంపొచ్చు కదా. ఖచ్చితంగా పంపుతాం గానీ ఇప్పటికైతే పోసారు. నీ ఆవేశాన్ని మూట కట్టుకొని సంకలేసుకొని పో. అమ్మో అమ్మో ఏంది ఇది. ఏం పను ఏమో ఎప్పుడు నాకే ఉంటది. ఓ చెప్పి సార్ మంచిగా ఉన్నావా? ఏమైంది సార్ గీ నడుమ వినిపిస్తలేవు కనిపిస్తలేవు? ఎంతకాలం తెలుగు ప్రజ దీనికి భరించాలి? ఇక ఏం చేస్తాం సార్, ఓట్లేసి గెలిపించినాం కదా తప్పదు. ఎవరు అడిగేవాళ్ళు? నేనున్నాను సార్, రోజుకు ఒకరిద్దరిని కూర్చోబెట్టి అడుగుతున్నాం కదా. ఏంటి సార్ సంగతులు? మీ టీవీ ఛానల్లో హోరెత్తిచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. ఇప్పటికైనా ఏంది ఇప్పటికైనా మీరు అవకాశాన్ని కల్పించండి. అయ్యో దాందేం భాగ్యం సార్, ఇప్పటి నుంచి పిలుస్తానులే సార్. ఏమో నా అడ్డ మస్తు హౌస్ఫుల్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో చిలక పలుకులు పలుకుతున్నారు. అవును సార్, నేను మాట్లాడినా నవ్వినా అచ్చం సిలక లెక్కే ఉంటది. మీరు కూడా నా లెక్కే ఉంటారు కదా. ఎట్లెట్లా అవుతుంది నీ పార్టీ కథ? తెలీదు. అయ్యో గట్లెట్లా సార్, అప్పుడే సమైక్యం అంటావు, అప్పుడే ప్రత్యేకం అంటావు. అసలు నీ స్టాండ్ ఏంది సార్? నా మట్టుకు నాకు నిజంగా తెలియదు. ఆ పోనీతి మళ్ళా కూకట్పల్లి నుంచే పోటీ చేస్తున్నావట కదా. 100కి 100 పాళ్ళు. ఎందుకు సార్ గా నియోజకవర్గాన్ని వదలవాయిగా? అక్కడేమి ఇబ్బంది లేదు. నీకేం ఇబ్బంది ఉంటది గాని నిన్ను నమ్ముకున్న జనాలకి ఇబ్బంది పెట్టకపోతే చాలు. అది నాకు అనవసరం. ఏమో సార్, ఇట్లయితే ఎట్లయితదో మీ పార్టీ కథ. ప్రజలుగా మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు సార్, ఎలక్షన్లలో చెప్తాంతి. మీరు మీ సూచనలు ఇవ్వచ్చు. నీకు సలహా ఇచ్చేంతదా అన్నా సార్ నేను తోన్ మునాగజ్ మేధావి అంత నాం సార్. పోయిరా సార్, ఇక బాగానే నవ్వుతున్నావు గాని అక్కడ కూకట్పల్లి జనాలు ఎయిటింగ్ చేస్తున్నారు సార్. నా పని ఏడు దాడుంది, వీళ్ళు వచ్చి కూర్చుంటారు నా తాన.